మోడీ తీసుకునే నిర్ణయాలు అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అతను తీసుకునేది మొత్తం స్వార్థం లేకుండా ఉంటాయి. ఏదైనా నిర్ణయాలు ఉంటే అతను వ్యక్తిగతంగా తీసుకోడు. ఇప్పుడు ఆర్టికల్ 370 కానీ ఇవన్నీ తను ఎంతో డేర్ చేసి తీసుకున్నాడు. దానివల్ల మనకు ఎంతో ఉపయోగపడ్డది. ఇప్పుడు పీఓకే కూడా అలానే తీసుకొస్తాడని నాకు నరేంద్ర మోడీ మీద నమ్మకం ఉంది. ఇలాంటివి మనకు ఎన్నో చేస్తాడని కూడా ఇంకా బాగా నమ్మకం ఉంది నరేంద్ర మోడీ మీద. సో 2029 కూడా నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటా. నేను ఇప్పటివరకు నాకు ఓటు అంటే ఎంపీకి వేసేది ఒకటేసారి ఛాన్స్ వచ్చింది. నేను ఎంపీ కూడా బీజేపీకి వేసా ఓటు. ఇప్పుడు ఒకవేళ యుద్ధం మధ్యలో ఆగింది కదా, ఒకవేళ యుద్ధం స్టార్ట్ అట్నే కంటిన్యూ అయితే బాగుండాలి, లేకపోతే ఆపడమే బెటర్ అయింది? కంటిన్యూ అంటే మన పీఓకేని మనం వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు కదా పీఓకేని, ఆ పీఓకేని మనం తీసుకుంటే సరిపోద్ది. దాని కంటిన్యూషన్ అంటే మన మీద దాడి చేస్తే మనం దాడి చేస్తే అంటే వాళ్ళు వచ్చి మనల్ని చంపినాకనే మనం రియాక్ట్ అయ్యి కావాలని లేదు. మనకి ఇప్పుడు S-400 అది ఉంది కదా, దానివల్ల మనకు ఎంతో యుద్ధంలో చాలా హెల్ప్ అయింది. సో అట్లనే ఏదన్నా వాళ్ళు దాడికి సిద్ధమైతే మనం పరదాడి చేయడం చేయాలి. చాలా మంది ఇప్పుడు ఏమన్నారంటే యుద్ధం కన్నీ చేయాల్సింది, అనవసరంగా మధ్యలో ఆపిల్లు, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే చేసేది అని కొంతమంది వ్యాఖ్యలు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నాకు అసలే నమ్మకం లేదు. అంటే ప్రీవియస్లో చేసినట్టుంది, ఇండియాకి ఎంతో హెల్ప్ చేసింది ఇందిరాగాంధీ. కానీ మోడీ తీసుకున్నంత ఫియర్లెస్ డిసిజన్స్ అయితే తీసుకోలేరు కాంగ్రెస్. అమెరికా దగ్గరికి పోయి వాళ్ళ కాడికి పోయి రిక్వెస్ట్ చేయడం ఇలా చేసేదేమో నాకు అనిపిస్తుంది. కానీ మోడీ అయితే ఇప్పుడు ట్రంప్ను కూడా పక్కకు పెట్టి ఉంది. మొన్న ట్రంప్ చేసిన వాక్యాలు కూడా అవి ఇండియాను కించపరిచినట్టుంది. సో మోడీ ఇప్పుడు ట్రంప్ను కూడా మనకు వాళ్ళకు మధ్య జరిగే వాణిజ్యాలను కూడా కొన్ని దానిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది మోడీ అని నాకు తెలుస్తుంది. 29లో ఎవరు పీఎం అయితే బాగుంటుంది? ఇప్పటికైతే మోడీ చాలా రోజుల నుంచే రూలింగ్ చేసుకుంటూ వచ్చిండు. అయినా కానీ మేబీ ఇప్పుడు 29 వచ్చే వరకు అఖిలపక్షాలు ఏం చేస్తావో ఏమో, కాంగ్రెస్ రావచ్చు.